అంటే జనం రోడ్డు మీదకి వస్తే తిరుగుబాటు ఎగసి పడుతుంది అని భయంతో లాఠీలతో కాకి చొక్కాలతో అరెస్టులతో తోటాలతో అణగదొక్కాలకునేటువంటి ప్రజాగ్రహాన్ని ఆనాడు బ్రిటిష్ వల్ల పాలకుల వల్ల అవ్వలేదు. నేడు ఈ కూటమి పాలకుల వల్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యశస్సుని, ఆయన మీద జనానికి ఉన్నటువంటి ప్రేమని లేదా మీ మీద ఉన్నటువంటి ద్వేషాన్ని అణగదొక్కటం మీ తరం కాదనేది కూడా మీకు హెచ్చరిక చేస్తున్నాం. ఒక కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ పై బయటకు, ఇంకో కేసులో జైలు బయట అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. తురకా కిషోర్ని కొద్దిసేపు అరెస్ట్ చేసి ఎట్లా చూస్తారు సార్? తురకా కిషోర్ అనే అతను ఒక ఒడ్డెర కులానికి సంబంధించినటువంటి అప్కమింగ్ రాజకీయ నాయకుడు. ఎదుగుతున్నటువంటి, అంటే బండరాళ్ళు కొట్టి కొండల్ని పిండి చేసి తద్వారా చెమటోటి రక్తాన్ని చెమటగా మార్చి బతికేటువంటి సామాన్య కులంలో ఒకటైన ఒడ్డెర కులంలో పుట్టి రాజకీయంగా ప్రజల మన్ననలు పొందుతూ ఎదుగుతున్నటువంటి ఒక తురకా కిషోర్ అనే అతను ఒక ఒడ్డెర కులంలో అప్కమింగ్ పొలిటీషియన్. అతను మున్సిపల్ చైర్మన్ అయ్యాడు. ఎవడయ్యా అంటే విజయవాడ నుంచి ఒక ఇద్దరు ఆకు రౌడీలు మాచర్లు వెళ్ళి తొడగొట్టి మేము వచ్చాం ఎవడొస్తాడో వెంటనే రెచ్చగొడితే ఏదో పరిణామాలు జరుగుతాయి. అందరూ కూర్చోరు కదా. ఎవడో ఒకడో ఆరో ఉంటారు తిరగబడేవాడు. ఆ రోజు జరిగిన పరిణామాలు అయితే ఇవాళ ఇన్ని కేసులు పెట్టి కేసు మీద కేసు పెట్టి, అంటే అతను మటలు చేసేవాడు మీ దాంట్లో పుడితే మీ పార్టీలో పడితే పర్లా, మీ సభ్యత్వం తీసుకుంటే పర్లా, ఎన్ని మటలు చేసేసినా పర్లా. ఇవాళ ఒక చిన్న కులంలో పుట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తున్నందుకు ఏంటి అతను చేసిన పాపం అంటే ఇది పాపం. ఎన్నాళ్ళు పెట్టవు తురకా కిషోర్ని? ఎన్నాళ్ళు పెట్టగలవు అని అడుగుతున్నావు. ఎన్ని కేసులు పెట్టగలవు? నీ ప్రభుత్వం కూలేదాకా పెట్టగలవు, నువ్వు పతనం అయ్యేదాకా పెట్టగలవు చంద్రబాబు నాయుడు గారు. అంతకు మించి ఏం పెట్టగలవు నువ్వు? తురకా కిషోర్ ఇప్పటికీ 206 రోజులు 8 రోజులు అయింది. 206 రోజులు 208 రోజుల నుంచి జైల్లో పెట్టగలిగావు అంటే దాదాపుగా సంవత్సరం. పెట్టుకో, ఇంకో 4 ఏళ్ళు పెట్టుకో. ఇవాళ ఎవరెవరైతే ఇలా తప్పుడు కేసులు పెట్టి ఒక మనిషిని అధికార మదంతో ఉద్యోగానికి ఉన్నటువంటి అధికారంతో తప్పుడు కేసులు పెడితే 5 సంవత్సరాలు ఒక మనిషిని మగ్గదీస్తే జైల్లో పెడితే అక్రమంగా పర్యవసానాల మీద విచారణ జరుగుతుందా జరగదా అని అడుగుతున్నాను. పాపం పండదా? సామెతలు ఉన్నాయి కదా, పాపం పండే రోజు వచ్చినప్పుడు పండుతుంది ఖచ్చితంగా. ఎవరైతే ఇవాళ ఇలాంటి అమాయకమైనటువంటి లేదా తప్పుడు కేసుల ద్వారా వేధించబడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే కార్యకర్తలందరూ కూడా ఖచ్చితంగా జగన్ మీద ప్రేమే కసి పెంచుతుంది. మీరు ఎన్ని వేధింపులు చేసినా, ఎన్ని సంవత్సరాలు జైల్లో పెట్టినా ఖచ్చితంగా మీరు ఏదో ఒక రోజు 4 ఏళ్ళ 3 ఏళ్ళ మోడీ గారు ఎప్పుడు ఎన్నికలు పెడితే అప్పుడు మీ ప్రభుత్వం, మీ కూటమి ప్రభుత్వం కుప్పకొలటం, పతనం అవటం ఖాయం. ఆ రోజున ఖచ్చితంగా పాపం పండుతుంది. ఎవరెవరైతే ఈ పాపాలు చేశారో పాపాలు చేసిన వాళ్ళందరూ కూడా శిక్షార్హులు అవ్వాల్సిందే, శిక్షకు అర్హులే అందరూ కూడా అనేది కూడా చెప్తూ కిషోర్ కుటుంబాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా